మరి ఇంకో నాయకురాలు ఇక్కడి దొరకావిడి ప్రజల దగ్గర లేకపోయినా పార్లమెంట్ మెంబర్గా చేసి కాంగ్రెస్లో చివరిదాకా పదవులు అనుభవించి ఆఖరి రోజు వరకు కూడా వెళ్ళిపోయి ఎలక్షన్ల ముందు మిత్రపక్షమైనటువంటి బీజేపీలో చేరి ప్రజల చేతుల్లో ఘోర పరాజయం పొంది ఇంకా కూడా తన పనితీరు మార్చుకోకుండా తనలో ఉన్న లోపాలు గుర్తించకుండా ఏదో ప్రజారంజకంగా మాట్లాడుతున్నట్టుగా సెన్సేషనల్గా మాట్లాడటం విచారకరం, దురదృష్టం. మిత్రపక్షం అయ్యండి. చంద్రబాబు నాయుడు గారు రోజు పగలు రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆవిడకి ఏదో భయం. ఎందుకు ఆ భయం? తను నిజాయితీగా ఉంటే భయపడవలసిన పనే వచ్చింది ఆవిడకి. మిత్రపక్షమే కదా, తను వెళ్ళి అక్కడ మాట్లాడవచ్చు కదా ముఖ్యమంత్రి గారితో. ఆ పక్కన ఈ పక్కనే ఆ పక్కనే ఆ సందులోని ఈ సందులోని మాట్లాడటం ఎందుకు? విషయం ఏమైనా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు. అయినప్పుడు డబ్బు లేకపోయినా దూబరా చేస్తున్నాడు. ఏడు దూబరా చెప్పాం, రాజధాని తాత్కాలికం తప్ప అక్కడ భవనాలు తాత్కాలికం కాదు. ఆ భవనాల్లో ఇతర శాఖలు పెట్టుకుంటాం. తర్వాత ప్రస్తుతం అందులో రాజధాని పెట్టి నడుపుతుంటుంటే ఈ భవనాలకు ఇంత డబ్బు తగలేసేశారు. ఒక బాధ్యత కలిగినటువంటి పదవులు అలంకరించి అంత ఆమాత్రం కూడా విజ్ఞత లేకుండా ఏమి బుర్ర ఉపయోగించకుండా మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. అట్లా మాట్లాడకూడదు. అది ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి. తర్వాత రెండోది, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులు. మా కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడ వస్తాయి? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు కష్టపడితే రాష్ట్రాల్లో ఉన్నటువంటి డబ్బు తీసుకుని వెళితే అవి ట్యాక్సుల కింద వాళ్ళు పట్టుకెళ్తారు. అది వాళ్ళ సగం డబ్బు వాళ్ళు పట్టుపోయి మిగిలింది మనకు సగం వదులుతున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి పైసా కూడా రాష్ట్రాలదే. కేంద్రానికి అనేది ఎక్కడా ఉండదు. రాష్ట్రాల్లో కలెక్ట్ అయినటువంటి ఈ నిధులన్నీ తీసుకుని వెళ్ళి ఏదో రాష్ట్రంలో కలెక్ట్ అవ్వాలి. ఎక్సైజ్ అయినా ఏదైనా కస్టమ్స్ అయినా మరో డబ్బు అయినా కేంద్రంలో ఎక్కడలాగా వస్తాయి? కేంద్రంలో వచ్చి ఏం ఉండవు అక్కడ. అంటే ఆ మాత్రం జ్ఞానం లేదా? మా డబ్బు అంటది కేంద్ర ప్రభుత్వం డబ్బా అంటే ఆవిడేంటి అట్లా మాట్లాడటం? ఇది ప్రతి పైసా కూడా రాష్ట్రంలో కష్టపడి చెమట ఊడిస్తేనే జరిగే డబ్బు. అది ఎందుకు డబ్బు తగల అంటే పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పండగ రోజుని ఆ ఒక్కరోజు ఆ రంజాన్ రోజునైనా సంక్రాంతి రోజునైనా వాడు పేదవాడు తింటున్నాడో లేదో చూస్తే ఎప్పుడైనా తెలిస్తే వీళ్ళకి తెలుస్తుంది. కళ్ళు రెండు తెరుచుకొని చూస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఆనందం అది పేదవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఎక్కడో కూర్చుని మాట్లాడితే పేదవాడు ఆనందం వాళ్ళకి కనపడదు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోండి, ప్రజల సుఖాలు ప్రజల మధ్యలో ఉండండి. అలా మధ్యలో ఉంటే మీ మిత్రత్వంతో మీ పార్టీ మా పార్టీ కలిసి మనం పనిచేయగలుగుతాం. అంతే తప్ప నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు రోడ్డు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకండి. అది మాట్లాడటం మంచి పద్ధతి కాదని నేను మీ అందరికీ ప్రత్యేకముఖంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను.